వెల్కమ్ టు మెగా9 టీవీ. 9 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, 2 సార్లు సీఎం. వీటన్నిటికి మించి ఒకప్పుడు ఆయన హస్తంకు బద్ధ విరోధి. అలాంటి ఆయన ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలను ఎలా శాసిస్తున్నారు? తన 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఓడింది కేవలం 3 సార్లే. ఇంత అనుభవం ఉన్న ఆయనకు సీఎం కుర్చీతో పాటలు తప్పడం లేదా? కాంగ్రెస్కు బద్ధశత్రువుగా ఉన్న ఆయన ఇంత ఆప్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ సీఎం కుర్చీ ఉంటుందా, ఊడుతుందా అనేది ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. సిద్ధరామయ్య. ఈయన పూర్తి పేరు యతీంద్ర సిద్ధరామయ్య. ఇతను స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు అంటే 1947 ఆగస్టు 3న మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరమణ హుండీలో సిద్ధరామయ్య గౌడ బోరమ్మ దంపతులకు జన్మించారు. తన ముద్దు పేరు సిద్ధు. ఆ పేరుతో కూడా పిలుస్తారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. కుటుంబంలోని 5 సంతానంలో సిద్ధరామయ్య రెండోవాడు. మైసూరు యూనివర్సిటీ నుంచి సిద్ధరామయ్య బీఎస్సీ ఎల్ఎల్బీ పట్టాలు అందుకున్నారు. అనంతరం మైసూరులో లా ప్రాక్టీస్ చేశారు. సిద్ధరామయ్య భార్య పేరు పార్వతి. వీరికి 2 సంతానం కాగా పెద్ద కుమారుడు 38 ఏళ్ల వయసులో అవయవాలు పనిచేయక 2016లో చనిపోయారు. చిన్న కుమారుడు యతీంద్ర 2018లో వరుణ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సోషలిస్టు భావజాలంతో పెరిగిన సిద్ధరామయ్య జనతా పార్టీ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. మొదట సిద్ధరామయ్య పాలిటిక్స్లోకి వెళ్లాలని అనుకోలేదట. 1978లో మైసూరు జిల్లా కోర్టులో ఆయనకు నంజుండస్వామి పరిచయం అయ్యారు. ఆయనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా నంజుండస్వామి కోరారు. అలా రాజకీయాలు అడుగుపెట్టిన సిద్ధరామయ్య 1980లో జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1983లో తొలిసారి చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ గెలుపుతో పాత మైసూరు ప్రాంతంలో సిద్ధరామయ్యకు ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన జనతా పార్టీలో చేరారు. అధికార భాషగా కన్నడను ఉంచేందుకు ఏర్పాటు చేసిన కన్నడ కవల సమితికి అధ్యక్షునిగా చేశారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ 139 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి మరొకసారి గెలిచిన సిద్ధరామయ్య రామకృష్ణ హెగ్డే ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేపట్టారు. 1994లో హెచ్డి దేవేగౌడ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు సిద్ధరామయ్య ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996లో జయదేవప్ప హలప్ప పటేల్ ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధరామయ్యను డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధి. కానీ జేడీ అగ్రనేత దేవేగౌడతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి 2006లో సస్పెండ్ అయ్యారు. దేవేగౌడ నాయకత్వంలోని ఒక వర్గం జనతా పార్టీ నుంచి విడిపోయి జనతాదళ్ పేరుతో ఒక పార్టీని స్థాపించింది. నాడు సిద్ధరామయ్య కూడా దేవేగౌడ వర్గంతో వెళ్లిపోయారు. 2004లో కాంగ్రెస్ జేడీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. జేడీ పార్టీలో దేవేగౌడ సిద్ధరామయ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. జేడీలో సిద్ధరామయ్య నెంబర్ 2 నేతగా ఉండేవారు. కొడుకు కుమారస్వామి కోసం సిద్ధరామయ్యను దేవేగౌడ పక్కన పెట్టారని విమర్శ ఉంది. విభేదాల నేపథ్యంలో చివరకు జేడీ నుంచి సిద్ధరామయ్యను 2005లో బహిష్కరించారు. దాంతో ఆయన కాంగ్రెస్లో చేరారు. 2006 ఉప ఎన్నికల్లో సిద్ధరామయ్య గెలిచారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు నడిపిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ను విజయపదంలో నడిపించారు. 2018 మే 15న ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 45 సంవత్సరాలలో పూర్తి 5 సంవత్సరాలు పనిచేసిన కర్ణాటక మొదటి ముఖ్యమంత్రిగా దేవరాజ్ ఉర్స్ తర్వాత దక్షిణ రాష్ట్ర చరిత్రలో 2వ వ్యక్తిగా కూడా ఆయన నిలిచారు. కర్ణాటక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 13 సార్లు రాష్ట్ర బడ్జెట్ను సమర్పించిన రికార్డును కూడా ఆయన కలిగి ఉన్నారు. రాష్ట్ర ఖజానాపై పెరుగుతున్న అప్పుల ఆరోపణలు ప్రతిపక్షాల నుండి వచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం పరిధిలో ఆర్థిక వివేకాన్ని కాపాడుకోవడంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మరియు డీకే శివకుమార్ను ఆయన డిప్యూటీగా నియమించారు. జూలై 2023లో ఆయన రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో 14వసారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సిద్ధరామయ్య ఎన్నిక రికార్డ్స్ను బ్రేక్ చేశారో అంతకంటే ఎక్కువ కేసులు కూడా ఉన్నాయి. ఈయనపై కర్ణాటకలో లోకాయుక్త 61 అవినీతి కేసులు నమోదు చేసింది. వాటిలో 2019 నాటికి 11 కేసులు కొట్టివేశారు. సిద్ధరామయ్యపై లోకాయుక్తలో 50 కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.
చాలా కాలంగా సిద్ధరామయ్య నాస్తికుడు, దేవాలయాలకు వెళ్ళడు అనే ముద్ర ఉండేది. మతానికి ప్రతీకలుగా ఉండేవి ఏవి ఆయన ఆహార్యంలో కనిపించవు. ఎప్పుడు ఆయన తెల్లని లాల్చి, పంచె, కండువాతో కనిపిస్తారు. అయితే తాను నాస్తికుడిని కానని, తనకు దైవచింతన ఉందని గతంలో ఒకసారి సిద్ధరామయ్య చెప్పారు. అందరూ నన్ను నాస్తికుడు అనుకుంటున్నారు, అది నిజం కాదు, నాకు దైవచింతన ఉంది. అయితే నేను మూఢ విశ్వాసాలకు దూరంగా ఉంటాను, దేన్నైనా సైన్స్ కోణంలో ఆలోచిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇటీవలే సిద్ధరామయ్య హాట్ టాపిక్గా మారారు. 2.5 ఏళ్లు సీఎం పదవిలో ఉండడం అనే అంశం తెరపైకి వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఒకానొక సందర్భంలో దేశవ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ షేరింగ్ అంటూ సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ఒప్పించింది. అయితే మొదటగా సిద్ధరామయ్య 2.5 ఏళ్లు సీఎంగా ఉంటారని, ఆ తర్వాత 2.5 ఏళ్లు శివకుమార్ సీఎం అవుతారని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య సీఎంగా 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. దీంతో మరోసారి పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చింది. దాదాపు నెల రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా సోనియా గాంధీ మాట్లాడాల్సి వచ్చిందంటే విషయం ఎంత సీరియస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీకేకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని అతని వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యే సీఎం పదవి నుంచి తీసేస్తే కొత్త పార్టీ పెడతామంటూ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కల్పించుకుని ఇద్దరిని కాస్త కూల్ చేసింది. ఆ తర్వాత సిద్ధు, డీకేలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కానీ వారు వెనక చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సిద్ధరామయ్యకు సీఎం అయ్యాక కూడా కష్టాలు తప్పడం లేదని పలువురు రాజకీయ విమర్శకులు అంటున్నారు. మొత్తం తన రాజకీయ ప్రయాణంలో ఓటముల కంటే విజయాలే ఎక్కువ. మరి పవర్ షేరింగ్ అంశంలో కూడా సిద్ధునే నెగ్గి పూర్తికాలం సీఎంగా ఉంటారా లేదా చూడాలి.